ఇప్పుడు 9:52 సుమారుగా ఒక 40 నిమిషాల క్రితం 45 నిమిషాల క్రితం ఈ భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఎన్సీఆర్లో భారీగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హర్యానాలోని రోహ్తక్ దగ్గర భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. భారీ భూకంపం సందర్భంగా 4.1 తీవ్రత అంటే ఖచ్చితంగా ప్రజలు భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ పైన ఉన్నటువంటి ఫ్యాన్లు లేదంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా ఎక్కడికక్కడ షేక్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనకు కనిపిస్తుంది భూకంప తీవ్రతకు భూ ప్రకంపనలకు మొత్తం ఊగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొద్దిపాటి భూకంప తీవ్రత కనుక ఎక్కువగా ఉన్నట్లయితే భారీ నష్టం సంభవించి ఉండేది. సుమారుగా 4.1 అనేది అతి తీవ్రమైనటువంటి భూకంపం కాకపోవడం వల్ల పెద్ద నష్టం నుంచి బయటపడగలిగింది ఢిల్లీ. ఖచ్చితంగా ఇంకొద్దిపాటి తీవ్రత కనుక పెరిగినట్లయితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సహజంగా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో వరుస భూకంపాలు అనేక ప్రాంతాల్లో, మొన్న జపాన్లో ముఖ్యంగా పరిస్థితి మనం చూసాం. ఓవైపు వరదలు, ఇప్పుడు భూకంపం మనం చూస్తున్నాం. ఇండియాలో కూడా భారతదేశంలో కూడా వరుసగా ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి ఎక్కడో ఒక చోట ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో చూసాం, అలాగే నేపాల్ దగ్గర బోర్డర్లో పరిస్థితి ఎలా ఉందో చూసాం. వరదల కారణంగా పైన చైనాలో కురిసినటువంటి వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి వరద నీరంతా కూడా భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇప్పుడు భూకంపం ఢిల్లీలో వచ్చినట్లుగా తెలుస్తోంది. 4.1గా దీని తీవ్రత నమోదైంది రిక్టర్ స్కేల్ మీద. అలాగే సుమారుగా 9:04 అంటే కనీసం గంట కూడా గడవట్లేదు ఈ భూకంపం వచ్చి. ఈ ఉదయమే 9:04 భూమి కంపించింది. ఎన్సీఆర్లో ఈ భూమి భారీగా కంపించినట్లుగా తెలుస్తుంది. భూ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు ప్రాణభయంతో. హర్యానాలోని రోహ్తక్ దగ్గర ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. మనకి మ్యాప్స్లో కూడా చూడొచ్చు, క్లియర్గా మనకి రెడ్ డాట్ కనిపిస్తుంది. రోహ్తక్ దగ్గర గుర్గాంకి దగ్గరలో కూడా మనకు కనిపిస్తుంది భూకంప కేంద్రం. ప్రధానంగా ఈ భూకంపం ధాటికి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చల్లాచెదురుగా పడిపోయినట్లు కనిపిస్తుంది. స్క్రీన్లో మనం చూస్తున్నాం ఆ ఫ్యాన్లు షేక్ అవ్వడం కానీ, లేదంటే వంట సామాన్లు, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా చల్లాచెదురుగా పడిపోతుండడం. కొంచెం వీక్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ అయితే ఖచ్చితంగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. 4.1 తీవ్రత అంటే అంత తీసివేసేటువంటి తక్కువ ఇంటెన్సిటీ అయితే కాదు. ఖచ్చితంగా కొద్దిపాటి వీక్గా ఉన్నటువంటి భవనాలు ఎలాంటివి అయితే కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానంగా సహజంగా అయితే టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్లనే ఈ భూకంపాలు కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అయితే మన దగ్గర టెక్టోనిక్ ప్లేట్ సైజుని బట్టి కూడా భూకంప ఫ్రీక్వెన్సీ అనేది మనకి సహజంగా ఉంటుంది. టెక్టోనిక్ ప్లేట్స్ కనుక ఒకవేళ కొంచెం చిన్న సైజులో ఉన్నట్లయితే, ఇప్పుడు జపాన్లో ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. జపాన్లో అన్ని చిన్న చిన్న దీవులు ఉన్నాయి కాబట్టి ఆ కింద ఉండేటువంటి ప్లేట్ సైజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల వాటి మూమెంట్ చాలా ర్యాపిడ్గా ఉండడం కానీ, లేదంటే ఫ్రీక్వెంట్ మూమెంట్ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అనేది సహజంగా అక్కడ ఎక్కువగా ఉంటుంది. మనం చూసాం 1000 భూకంపాలు వారం రోజులు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్స్ చిన్నగా ఉండడం, ర్యాపిడ్ మూమెంట్స్ ఉండడం. కానీ భారతదేశం లాంటి దేశాలకి కింద ఉన్నటువంటి టెక్టోనిక్ ప్లేట్స్ చాలా పెద్ద సైజులో ఉండడం వల్ల చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే ఇలాంటివి సహజంగా సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీలో అలాంటి ఒక భూకంపాన్ని మనం చూస్తున్నాం. కొద్దిపాటి మూమెంట్స్ టెక్టోనిక్ ప్లేట్స్లో ఉండడం వల్ల కూడా ఈ భూకంపం సంభవించి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి అంచనా. అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంది. కేవలం గంట కూడా గడవలేదు కాబట్టి ఇంకా సమాచారం పూర్తిగా రావాల్సి ఉంది. మరోవైపు ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూసి ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు అమెరికా లాంటి ప్రాంతాల్లో భారీగా వరదలు మనం చూస్తున్నాం. చైనాలో వరదలు చూసాం, జపాన్లో భూకంపాలు చూసాం, ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లో వరదలు చూస్తున్నాం, నేపాల్ బోర్డర్లో వరదలు చూస్తున్నాం. ఇలా చాలా ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు చూస్తున్నటువంటి ప్రజలు ఎక్కడ ఏ క్షణాన ఏం జరిగినా సరే
పూర్తిగా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ దేశంలో చూసినా ఏదో ఒక ప్రకృతి విపత్తు మనకు కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి భూకంప తీవ్రత 4.1గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తున్నాం. స్క్రీన్లో విజువల్స్లో కూడా మనం చూడొచ్చు క్లియర్గా. ఆ భూకంపం ఎక్కడైతే వచ్చిందో దానికి సంబంధించినటువంటి మ్యాప్ మనం చూస్తున్నాం. రెడ్ డాట్ మనకు కనిపిస్తుంది. రోహ్తక్, హర్యానాలోని రోహ్తక్ వద్ద ఆ భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ భూకంపానికి కారణం ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నా కొలీగ్ మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు లైవ్లో. మనోజ్, డీటెయిల్స్ ఏంటి? భూకంపం 4.1 తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రజలు కూడా భయాందోళనతో పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. అధికారులు ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? మళ్ళీ ఇంకేమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఈ భూకంపానికి కారణం ఏంటనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అండ్ ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఇట్స్ వెరీ షార్ట్ టైం నాకు అంటే ఇప్పుడిప్పుడే అక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ ఉన్నాయి, రిపోర్ట్స్ రకంగా ఉన్నాయని చెప్పడం కొంచెం కష్టతరం. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ఒక 40 minutes కావచ్చు. ఎగ్జాక్ట్ గా 9 గంటల 4 నిమిషాల సమయానికి 4.1 తీవ్రతతో జజ్జర్ అనే ప్రాంతం హర్యానా దగ్గర 10 కిలోమీటర్ దగ్గర భూకంపం నమోదైంది. ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ గురించి ఇంకా అధికారులు ప్రకటించలేదు. బట్ ఒకటైతే చాలా క్లియర్ చెప్తున్నారు, సెస్మిక్ జోన్ 4 గా ఢిల్లీ ఫాల్స్ సెంటర్ సెస్మిక్ జోన్ 4 అంటే చాలా డేంజరస్ హై రిస్క్ ఉన్నటువంటి ప్రాంతంగా, హై డ్యామేజ్ రిస్క్ జోన్ గా ఢిల్లీని గుర్తించారట. అంటే వరుస భూకంపాలు గతంలో ఫిబ్రవరి 15 కూడా ఈ రకంగానే ఒకసారి భూమి కంపించింది. అప్పుడు 4.0 తీవ్రతతో 5 కిలోమీటర్ల దగ్గర మాత్రం భూకంప కేంద్రం నమోదు. ఇందాక మీరు చెప్పినట్టుగా టెక్నికల్ గా మనం ఆలోచిస్తే కనుక ఆ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, టెక్టానికల్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి కంపారిటివ్లీ అటు మయన్మార్ చూసినా, థాయిలాండ్ చూసినా, జపాన్ లాంటి ప్రాంతాలు దీవుల దగ్గర చూసినా దాంతో కంపేర్ చేస్తే ఇండియాలో టెక్టానికల్ ప్లేట్స్ కొన్ని పెద్దగానే ఉంటాయి. మీరు అంటున్నట్టుగా టెక్నికల్ గా మన లాంగ్వేజ్ మాట్లాడుకుంటే కనుక. సో దాని కారణంగా ఈ తీవ్రత పెద్దగా మనం హైలీ ఎఫెక్ట్ అవుతుందో మాత్రం ప్రతిగట్టలేము. అంత పెద్ద హైలీ ఎఫెక్ట్ ఉంటుందనంటే జనరల్ గా వస్తూనే ఉన్నాయి. భారతదేశంలో కూడా ఎక్కడో కొంచెం తండ్రికి హైదరాబాద్ కూడా అటువంటిది ఒకటి ఫేస్ చేసింది గతంలో. సో అది కళ్ళు మూసి తెరిచేలోగా అలా భూమి కంపించడం, ఆ తర్వాత కొంత డ్యామేజ్ అవడం, కొన్ని చోట్ల క్యాజువాలిటీస్ నమోదవడం చూస్తూనే ఉన్నాం. సో ఢిల్లీ ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా ఒకసారి భూకంపం వచ్చింది, ఇప్పుడు కూడా తాజాగా వచ్చింది. అయితే ఇది మరోసారి వస్తుందా రాదా అనడానికి ఇంకా మాత్రం ఎటువంటి ఆధారాలు లేవని మాత్రం అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన దానికైతే డెఫినెట్ గా మనం ముందుగానే పసిగట్టామని చెప్పి అధికారులు చెప్తున్నారు. దే ఆర్ సేయింగ్ ముందుగానే పసిగట్టాం, భూమి కంపిస్తుందని చెప్పి అనుకున్నాం. హర్యానా చాలా దగ్గరగా ఎన్సీఆర్ కి, నేషనల్ క్యాపిటల్ రీజియన్ కి దగ్గరగా ఉండడం వల్ల ఢిల్లీలో భూకంపం సంభవించింది. సో దీని ఎఫెక్ట్ అంత పెద్దగా ఉండకపోవచ్చు కూడా ముందుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు కూడా మరోసారి వస్తుందా, ఎలా ఉంటుందని మాత్రం ఇంకా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అధికారులు ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేకపోతున్నారు. తెల్లవారుజామున 9 గంటల 4 నిమిషాల సమయానికి ఈ ఘటన జరిగింది కాబట్టి ఇంకెటువంటి క్యాజువాలిటీకి సంబంధించి అయితే అధికారులు చెప్పడం లేదు. సో కంటిన్యూస్ గా మనం చూస్తే చాలా ప్రాంతాలు, ముఖ్యంగా ఢిల్లీలో 4.1 మాగ్నిట్యూడ్ తో 7 కిలోమీటర్ దగ్గర, ఇక్కడ కొన్ని కథనాల ప్రకారంగా అఫీషియల్ నేషనల్ సెస్మాలజీ ప్రకారంగా చూస్తూ ఉంటే 4.1 at 7 kilometers, 8 కిలోమీటర్ దగ్గరే. అంటే ఇక్కడ ఈ తీవ్రత తక్కువగానే ఉంది. 4.5 అంటే పెద్దగా ఇట్స్ లైక్ ఎల్లో అలర్ట్ గా చూడాల్సి ఉంటుంది. కానీ దీని తీవ్రత ఎక్కువగా ఉండడానికి గల కారణం ఒకటి ఏంటంటే భూకంప కేంద్రం 7 కిలోమీటర్ దగ్గర నమోదవడం. సో 7 కిలోమీటర్ దగ్గర భూమి కంపించింది జజ్జార్ హర్యానా ప్రాంతంలో అంటే దాని యొక్క ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకైతే ఒక 4 నుంచి 5 సెకండ్ల పాటుగా భూమి కంపించింది అని మాత్రమే అధికారులు చెప్తున్నారు. ఇది మరోసారి వస్తుందా అని అంటే మాత్రం చెప్తారు. బికాస్ కంటిన్యూస్ గా మనం ఒకసారి కనుక మనం ఈ విషయాలపైన ఎథికల్ అలర్ట్స్ అనేటువంటి విషయాలపైన మనం ఆల్రౌండ్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందని చూస్తే కనుక కంటిన్యూస్ ప్రతి ఎవ్రీ 1 hour 1 లేదా 2 చోట్ల ఈ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. సో ఎవ్రీ 1 hour 1 లేదా 2 చోట్ల వస్తున్నాయంటే భూమి ఎంతలా మనం చెప్తే జనరల్ గా ఎటువంటి విధంగా కంపిస్తోంది, ఏ రకంగా భూమి దగ్గర అవుతోంది, ఈ పాంజియా అనేటువంటి ఎఫెక్ట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవ్రీ 1 hour కి మినిమం నేను చెప్తున్నాను ఒకసారి మీకు అప్డేట్స్ ప్రకారంగా 4.6 మాగ్నిట్యూడ్ తో లాస్ పాలౌస్ లో ఈ ఘటన జరిగింది ఒకసారి, 4.5 తో ఇండియాలో, తర్వాత 3.3 తో మైన్టోన్ టెక్సాస్ యునైటెడ్ స్టేట్స్ లో, 3.3 తో టెక్సాస్ లో, ఆ తర్వాత ఇవన్నీ కూడా 1 hour లోనే, జస్ట్ విత్ ఇన్ 1 hour 9 o'clock తో ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం 10 గా వస్తోంది. 1 hour లోనే సుమారుగా నేను చెప్తున్న ప్రకారంగా 6 చోట్ల భూమి కంపించింది. 6 చోట్ల ఇవన్నీ కూడా ఎర్త్ పైన, ప్లానెట్ పైన ఉన్నాయి కాబట్టి. సో పాంజియా ఎఫెక్ట్ ఏ మాత్రం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఏ రకంగా భూమిలో ఆ రకంగా కదలికలు ఉన్నాయి, భూమి ఏ రకంగా కంపిస్తోంది, దీని ప్రభావం రేపటి రోజున ఎలా ఉంటుందని తలుచుకుంటే కొంత ఆందోళనకరంగా ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఢిల్లీలో జరిగినటువంటి ఈ భూకంపానికి సంబంధించి అయితే
పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. క్యాజువాలిటీస్ గురించి అయితే ఇందాక విజువల్ చెప్తున్నట్టుగా అక్కడ భూమి కంపించినట్టుగా చాలా క్లియర్ గా విజువల్స్ సీసీ కెమెరా విజువల్స్ అని కూడా రికార్డ్ అయ్యాయి. కానీ దీని తీవ్రత ఎలా ఉంటుంది, నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయని ఇంకా అధికారులు ధృవీకరించలేకపోతున్నారు. ఇది ఇక్కడ సాగిపోతుందా, మరోసారి భూమి కంపిస్తుందా మాత్రం ఇంకా కన్ఫర్మ్ గా అధికారులు డిక్లేర్ చేయకపోతున్నారు. రైట్ థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద మనం చూస్తున్నాం హర్యానా